ముఖ్యంగా ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నటువంటి అంశం మధ్యాహ్నం నుండి ఒక తప్పుడు వార్త పలు టీవీ ఛానళ్లలో వెబ్సైట్లలో వార్తాపత్రికల వెబ్సైట్లలో చక్కర్లు కొడుతోంది. మీడియా సంస్థలు కూడా ఆ వార్త నిజమేనని నమ్మి ప్రచురిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని విమర్శించేటటువంటి క్రమంలో సాలుదొర సెలవు దొర అనేటువంటి ఒక క్యాప్షన్తో ఒక ప్రచారాన్ని చేపట్టినటువంటి సంగతి తెలంగాణ ప్రజానీకానికి అందరికీ కూడా తెలుసు, మీడియా సంస్థలకు కూడా తెలుసు. అయితే ఈ సాలుదొర సెలవు దొర అనేటువంటి క్యాప్షన్ ఏ స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళిందంటే ప్రతి తెలంగాణ బిడ్డ కూడా 8 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీ చేసింది చాలు, ఇక మీ పరిపాలన చాలు, ముఖ్యమంత్రి గారు ఇక మీరు ఇంటికి వెళ్ళిపోండి అని అనే పద్ధతిలో ప్రతి ఒక్కరు కూడా ఆ క్యాప్షన్ను వాడుతున్నారు. అయితే ఇవాళ లేటెస్ట్గా ఒక తప్పుడు ప్రచారం ఏంటంటే ఈ క్యాప్షన్కి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ని అప్రోచ్ అయింది. అప్రోచ్ అయితే ఎలక్షన్ కమిషన్ ఈ క్యాప్షన్ను వాడి ముఖ్యమంత్రి గారి ఫోటోలు వాడి ఎటువంటి ప్రచారం చేయకూడదు అని చెప్పి భారతీయ జనతా పార్టీకి ఏదో షాక్ ఇచ్చింది అని చెప్పి ఒక తప్పుడు వార్తను ప్రచారం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ తరపున ఈరోజు తెలంగాణ ప్రజానీకానికి మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేస్తున్నదేమనగా భారతీయ జనతా పార్టీ ఎటువంటి అప్లికేషన్ కూడా అనుమతి కోసం ఎటువంటి రిక్వెస్ట్ కూడా ఎలక్షన్ కమిషన్కు పెట్టలేదు. ఇది మొదటి అంశం. మేమేమతో అనుమతి కోరినట్టు వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నట్టు వచ్చినటువంటి వార్త 100కు 100% తప్పుడు ప్రచారం. ఇంకొక అంశం ఏంటంటే ఎప్పుడైనా కూడా ఎలక్షన్ కమిషన్ని మేం పలానా వీడియోలు చేస్తున్నామని కానీ పలానా ఫ్లెక్సీలు కొడుతున్నామని కానీ పలానా రకంగా ప్రచారం చేస్తున్నామని కానీ దేనికోసమైనా అనుమతి కోరేటటువంటి సందర్భం ఎప్పుడైనా ఎన్నికలు వస్తే ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎలక్షన్ పోలింగ్ రోజు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఆ నిబంధనలు వర్తిస్తాయి. ఎలక్షన్ కమిషన్ ఇటువంటి ప్రచారాలపైన దృష్టి సారిస్తుంది. ఇప్పుడు ఏ ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చింది, ఏ ఎన్నికకు షెడ్యూల్ వచ్చింది, అసలు భారతీయ జనతా పార్టీకి ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ అవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? ఎప్పుడైనా కూడా ఎలక్షన్ కమిషన్ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఒక నోటిఫికేషన్ కానీ షెడ్యూల్ కానీ రిలీజ్ అయితే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మానిటరింగ్ కమిటీ అంటారు దాన్ని, ఎంసీఎంసీ. ఆ కమిటీ ఏ ఎన్నికకు ఆ ఎన్నికకు మాత్రమే నియమించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున మునుగోడు ఎన్నిక కనుక జరగబోతున్నాయి, ఆ మునుగోడు ఎన్నికకు షెడ్యూల్ ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఒక కమిటీని నియమిస్తే వాళ్ళన్ని పర్యవేక్షణ చేస్తారు. అంతేగాని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎలక్షన్ కూడా లేదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అసలు ఇన్వాల్వ్ అయ్యేటటువంటి పరిస్థితే లేదు. ఇవాళ ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి క్రమంలో మా లీగల్ సెల్ తరపున యాంటోనీ గారు ఎలక్షన్ కమిషన్ డిప్యూటీ సీఈఓతో కూడా మాట్లాడడం జరిగింది. మేము ఎటువంటి లెటర్ కూడా మీకు ఇవ్వకుండా మీరు రిజెక్ట్ చేసినట్టుగా వస్తున్నటువంటి వార్తలపైన మరి మాకు క్లారిటీ కావాలి అని. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్కు సంబంధించినటువంటి అధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్పినారు, ఇదంతా కూడా అసత్య ప్రచారం, తప్పుడు ప్రచారం, మేమెందుకు ఇన్వాల్వ్ అవుతాము ఎలక్షన్స్ లేనప్పుడు అని. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మీడియా మిత్రులు కూడా గమనించాలా, ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వైఖరి, టీఆర్ఎస్ పార్టీ డొల్లతనం, టీఆర్ఎస్ పార్టీకి నిజాయితీగా ఎన్నికల్లో కొట్లాడేటటువంటి ఉద్దేశం లేకపోవటం అనేటువంటిది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో కూడా ఒకసారి అట్లనే చేసినారు. ఇప్పుడేమో రాబోయేటటువంటి మునుగోడు ఎన్నికలను ఎదుర్కొనేటువంటి దమ్ము లేక అసత్య ప్రచారాలకు ఎట్లయితే తెగబడుతున్నారో గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో కూడా మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు
వరద బాధితులకు డబ్బులు ఇవ్వద్దు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కు లేఖ రాసిండ్రు అని చెప్పి వారి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆ రోజు ఒక లేఖను సృష్టించి మొత్తం సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిండ్రు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఆ రోజే చెప్పిండ్రు మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా మీకు జిహెచ్ఎంసీ ప్రజలే సమాధానం చెప్తారు, మీకు దమ్ముంటే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గరికి రాండి, ఆ సంతకం నాది కాదు అని చెప్పి నేను ప్రమాణం చేస్తాను, అదే సంతకం నాదైతే మీరు రుజువు చేయాలి అని ఆనాడు తోక ముడిచి వెళ్ళిపోయింది టీఆర్ఎస్ పార్టీ. జిహెచ్ఎంసీ ప్రజలు కూడా ఊహించని రీతిలో భారతీయ జనతా పార్టీకి ఆనాడు మెజారిటీ స్థానాలను అందించి టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పినారు. వాళ్ళెన్ని ఎక్కువ అసత్య ప్రచారాలు చేస్తే ఇవాళ ప్రజలు వాటిని తిప్పికొట్టడానికి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఓటును ఆయుధంగా మలుచుకుంటున్నారు. అదే రీతిన మునుగోడు ఎన్నికలు జరగబోతున్నటువంటి క్రమంలో టీఆర్ఎస్ పార్టీకి చెప్పుకోవడానికి ఏమీ లేదు. మునుగోడు నియోజకవర్గంకు పోయి అక్కడ ప్రజల దగ్గర ఓటు అడగడానికి కూడా ఏమీ లేదు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆపడం కోసం ఈ అసత్య ప్రచారాలకు తెగబడింది టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ భారతీయ జనతా పార్టీగా స్పష్టం చేస్తున్నాం, ఏ సాలు దొర సెలవు దొర క్యాంపెయిన్ ఉందో దాన్ని మరింత ఉత్సాహంగా మరింత రెట్టింపుతోటి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చేస్తాం. మీరు భారతీయ జనతా పార్టీ ఆఫీస్ ముందు పెట్టినటువంటి డిజిటల్ బోర్డును పెట్టొద్దని ఎలక్షన్ కమిషన్ చెప్పింది అని మీరు ఏ అసత్య ప్రచారం అయితే చేస్తున్నారో కొద్ది రోజుల్లోనే, అతి కొద్ది రోజుల్లోనే మేము దాన్ని మళ్ళీ పెట్టబోతున్నాం. ఏవో చిన్న సాంకేతిక కారణాల వల్ల గతంలో తీసేసినాం. ఖచ్చితంగా కొద్ది రోజుల్లో మళ్ళీ కూడా ఆ డిజిటల్ బోర్డు మీ అందరికీ కూడా దర్శనమిస్తుంది. ఆ ఒక్క బోర్డే కాదు, ఇవాళ మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాత్ర చేస్తున్నటువంటి క్రమంలో ఏ ఊరికి పోతే ఆ ఊర్లో, ఎక్కడికి పోతే అక్కడ అన్న కేసీఆర్ను దించుదాం, ఇంటికి పంపిద్దాం, మీరు పెట్టిన సాలు దొర సెలవు దొర ఏదైతే క్యాప్షన్ ఉందో ఇగో మా ఫేస్బుక్లో చూడండి, మా ట్విట్టర్లో చూడండి, మా వాట్సాప్ గ్రూప్లలో చూడండి అని చెప్పి చూపిస్తున్నారు. స్కూల్ పిల్లలు కూడా చూపిస్తున్నారు. ఇవాళ గ్రామాలలో ఉన్నటువంటి పాఠశాలల పరిస్థితులు, ఆసుపత్రుల పరిస్థితులు, పంట పొలాల పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి సాగునీటి వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు ఇవన్నీ కూడా చూసుకుంటూ తిరిగేటటువంటి క్రమంలో పల్లెటూళ్ళల్లో ఉన్నటువంటి రైతులు కూడా చెప్తున్నారు, ఇక కేసీఆర్ను ఇంటికి పంపించాల్సిందే, సాలు దొర సెలవు దొర అనేటువంటి క్యాప్షన్ను ఊరూరా వాడవాడలా వాడాల్సిందే అని. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే భారతీయ జనతా పార్టీ పెట్టవలసినటువంటి అవసరం కూడా లేదు, ఇక ముందు అయిపోయింది. మేము పెట్టేసిన ఆ క్యాప్షన్ జనంలోకి వెళ్ళిపోయింది. తెలంగాణ ప్రజానీకం వాళ్ళ ఇండ్ల ముంగటనే బోర్డు పెట్టుకునేటట్టున్నారు రేపొద్దున టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కనుక ఓట్లు వేయడానికి వస్తే. మునుగోడు నియోజకవర్గంకు రేపు ఓట్లు వేయడానికి పోతే మునుగోడు ప్రజలు కూడా సాలు దొర సెలవు దొర ఇక మీరు ఇంటికి పోండి, సాలు మీరు చేసిన కాడికి ఓట్లు అడిగేటందుకు మా మునుగోడుకు రావద్దు అని అడగడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.